1994లో మొదలైన వర్గీకరణ ప్రస్థానం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి సారథ్యంలో ఉద్యమం మొదలైతే అల్పరిగని 30 సంవత్సరాల పోరాట చరిత్రకి, ఆ పోరాట పటిమకి ఇక ముగింపు పలికి తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా ముగింపు పలికినట్లయింది. ఈరోజు తెలంగాణలో వర్గీకరణ బిల్లు మీద చర్చ జరిగిన తర్వాతకి పూర్తిగా అందరూ ఆమోదం తెలపడం జరిగింది. ఈ ఆమోదం తెలిపిన తర్వాతకి ఆ బిల్లుని సంతకం కోసం గవర్నర్ దగ్గరికి పంపించడం జరిగింది. గవర్నర్ గారి సంతకం అయితే అదొక గెజిట్ పాస్ అయినట్టే. ఆ తర్వాత నుండి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏదైతే షెడ్యూల్ కులాలకి కేటాయించిన 15% వాటాని, ఆ రిజర్వేషన్స్ని 9%, మరి 1%, ప్రత్యేకంగా 5%, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సిల వారిగా విభజించి మరి ఆ రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. మన మాదిగలకి, మాదిగ ఉపకులాలకి 9% గాను, మాలలకి, మాల ఉపకులాలకి 5% గాను, మరి ఈ ఉపకులాలలోనే వెనుకబడిన కులాలు, పేదలు, కడుపేదలు, సంచార